అండి అందరికీ. నిన్న ఒక అన్న కామెంట్ చేసిండన్న, ఏంటంటే పాలు ఎలా సేల్ చేస్తారు అక్క మీరు అని చెప్పి అడిగిందన్న. మేము వచ్చేసి పాలు ఎలా సేల్ చేస్తామంటే కొన్ని వాడికలకి వేస్తామన్నా, కొన్ని సేల్స్ వాళ్ళకి వెళ్తాం, మిగతాయి కేంద్రానికి వేస్తామన్నా. కేంద్రంలో ఎలా పడతాయి, రేటు తక్కువ పడతాయని కొంతమందికి ఉండొచ్చు డౌట్స్. మాకు వచ్చేసి ఏంటంటే కేంద్రంలో కూడా మాకు సేమ్ రేటు పడుతుంది అన్న. బయట మేము లీటర్ 80 రూపాయలకు సేల్ చేస్తాను, కేంద్రంలో కూడా లీటర్ 80 రూపాయలు పడుతుంది. బట్ ఏంటంటే ఫ్యాట్ని బట్టి రేటు. మా గేదెలు అయితే 10 ఫ్యాట్ వస్తుంది కాబట్టి 80 రూపాయలు కన్ఫామ్గా పడతాయి మాకు. అంటే డౌట్ ఉంటుంది కదా, కేంద్రానికి పోతే చాలామంది అంటారు కేంద్రానికి అయితే ఫ్యాట్ తక్కువ అవుతుంది అంటారు. మా సైడ్ అయితే అలా లేదన్న, మా సైడ్ అయితే కరెక్ట్ ఫ్యాట్ వస్తుంది. మా గేదెలు 10 ఫ్యాట్ వస్తాయి, 10 లీటర్కు 80 రూపాయలు చొప్పున పడతాయి. సేల్స్ అయినా అంతే, వాడికలైనా అంతే, కేంద్రమైనా అంతే. మాయి 3 రేట్లు సేమ్ అండి మాయి. ఇంకోటి ఏంటంటే నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పాను కదన్న. అందులో నేను 2 మర్చిపోయినన్నా. ఏంటంటే పెండదిబ్బ ఒకటి అన్న. పెండదిబ్బ అనేది షెడ్కి వీలైనంత వరకు దగ్గరలో ఉండాలన్న. ఎందుకంటే ఇంట్లో ఆడోళ్ళు కూడా పనిచేస్తారు కదన్న, గేదెల కాడ పనిచేసేటప్పుడు వాళ్ళు మోయాలంటే మోయలేరన్న దిబ్బని. వీలైనంత వరకు షెడ్డుకు పెంట దిబ్బ చాలా దగ్గరలో ఉండాలన్న, ఇదొకటను. ఇంకోటి ఏంటంటే గడ్డివామ అన్న. గడ్డివామ వచ్చేసి కూడా మీ వీలైనంత వరకు దగ్గరలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లేదు ప్లేస్ లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు కొంచెం దూరం ఉన్నా పర్లేదు, కాకపోతే వీలైనంత వరకు అయితే పక్కన ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ అన్న, వాటర్ అన్న. వాటర్ కూడా మనం పంపు నీళ్ళ మీద ఆధారపడి డైరీ ఫామ్ రన్ చేయాలంటే చేయలేమన్నా. వీలైనంత వరకు అవి 4 గేదెలు ఉండని, 10 గేదెలు ఉండని. బోరు మాత్రం కన్ఫామ్గా ఉండాలన్న. బోర్ ఉంటేనే డైరీ ఫామ్ రన్ అవుతుంది. ఎందుకంటే కింద బరిగొడ్ల అక్కడ ఫ్లోరింగ్ ఉంటుంది కదా, నా రోజుకు 2 టైమ్స్ అన్న క్లీన్ చేయాల్సి ఉంటుంది. గేదెలు కూడా రోజుకు 2-3 టైమ్స్ కడగాల్సి ఉంటుంది. కాబట్టి బోర్ మాత్రం కన్ఫామ్గా ఉండాలన్న. నీళ్ళు పెట్టాలన్నా, ఫ్లోరింగ్ ఇక్కడ బరిగొడ్ల కడగాలన్నా, గేదెల్ని కడగాలన్నా బోర్ మాత్రం కన్ఫామ్గా ఉండాలన్న. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ అన్న. డ్రైనేజ్ కూడా ఉండాలన్న. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం దగ్గరలో ఉండాలి. మా సైడ్ ఎట్లుంటుందంటే మేము పొలాలలో కనుక స్పెషల్గా డైరీ వేసి గేదెలు పెట్టాలన్న. మా సైడ్ ఎట్లుంటుందంటే ఇంట్లో ఉండే ఓపెన్ ప్లేస్లు కానీ మామూలుగా కొంతమంది ప్లాట్లు తీసుకుంటారు, ఆ ప్లాట్లలోనే డైరీ ఫామ్ పెట్టుకుంటారు. మా సైడ్ అయితే ఎక్కువ ఇట్లా ఉంటుంది, ఇళ్ళల్లో, బయట కాదు. మాకు ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి మాకు ఇంటి ముందు కాలువలు ఉంటాయి కదా, మామూలుగా మేము వాటిలోకి వేసుకుంటామన్న డ్రైనేజ్ మొత్తం. అయితే అంటే నేను పెద్ద డైరీ ఫామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదన్న. మాది చిన్న డైరీ ఫామ్ అని పెట్టినగా, మినీ డైరీ ఫామ్. నేనైతే ఈ మినీ డైరీ ఫామ్ గురించి మేము చేసేటి నేను అనుభవించిన పనులు ఏమన్నా ఉంటే నేను మీకు చెప్పగలుగుతాను. పెద్ద డైరీ ఫామ్ గురించి అయితే కాదని. పెద్ద డైరీ ఫామ్ అయినా చిన్న డైరీ ఫామ్ అయినా ఆల్మోస్ట్ 6 గేదెలు చాలిన వాళ్ళు 60 గేదెలకైనా ఇదే మెయింటెనెన్స్ అన్న. పెద్ద తేడా ఏముండదు, సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 6 చేసిన వాళ్ళు 10 చేయగలుగుతారు, 15 చేయగలుగుతారు. కొంచెం అవగాహన వచ్చినంత వరకు అయితే మామూలుగా ఒక 5-6 గేదెలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే అన్న, నేను వచ్చేసి మా గేదెలకు ఏమేమి ఫీడింగ్ ఇస్తానో, మా గేదెల వరకు నేను ఇచ్చే ఫీడింగు నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. ఎన్ని రకాల గేదెలు, ఎన్ని రకాల దానాలు వాడుతున్నా చెప్తా నేను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.